ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. నాకు ఒక క్వశ్చన్ సార్, సారీ టు 24 అవర్స్ అదే పని మీద ఉంటున్నారు. అయితే అయిపోయింది, 43 సంవత్సరాలు అయిపోయింది, మీరు సంపాదించేశారు, మీ కెరీరు ఇప్పుడు ఏమన్నా క్యారెక్టర్స్ వస్తే చేస్తున్నారు, అంతా ఓకే. అంతే. కాకపోతే మీకు జీవితం ఉంది కదా, అంటే మీకు కుటుంబం ఉంది, కష్టం చేయగల శక్తి ఒంట్లో ఉంది. మీకోసం మీరెందుకు సమయాన్ని కేటాయించుకోవట్లేదు? నా కోసం నేను చేస్తాను. నేను ఇప్పుడు మనం సైతం చేసే ప్రయత్నం మొత్తం కూడా నా ప్రొఫెషన్కి అడ్డు కాదు. నా ప్రొఫెషన్లో ఉంటూ కూడా నేను మొబైల్లో మేనేజ్ చేయగలను. అడ్డం అవుతుంది కదా? అవ్వదు, ఎట్టి పరిస్థితులు అవ్వదు. అడ్డం కాకపోతే కాదంబరి కిరణ్కి ఈరోజు నిజంగా రావాల్సిన అవకాశాలు వచ్చిండే కదా? అట్లేం లేదు. ఇప్పుడు ఇంకా ఓపెన్గా అడుగుతాను, అంటే నేను ఇంకా ఓపెన్గా తప్పలేదు. ఒక మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ చేయాల్సిన పని, ఒక ఇండస్ట్రీ పెద్ద చేయాల్సిన పని, ఇండస్ట్రీలో మా కుటుంబాలే పెద్ద అనుకొని వాళ్ళు చేయాల్సిన పని, కాదంబరి కిరణ్ ఒక్కడే ఎందుకు, అతనికి అంత గర్వం, అంత ఇది, అతను ఒక్కడే ఎందుకు చేయాలి, అతన్ని మనం ఎందుకు సపోర్ట్ చేయాలనుకునే వాళ్ళు లేరా ఇండస్ట్రీలో? ఉంటే అది వాళ్ళ దురదృష్టం. ఎందుకంటే వాళ్ళ పని నేను చేస్తున్నాను అనుకోవట్లా. నా ధర్మం, నా ఇండస్ట్రీలో నా తల్లికి పుట్టిన ఇంకో బిడ్డ అక్కడ కష్టంలో ఉన్నాడు, నాకు లేదు, మరి లేదు ఐశ్వర్యం ఏం చేస్తావు? భగవంతుడు 2 అరచేతులు ఇవ్వాలా? రోడ్డు మీద నిలబడితే వస్తాయి, డబ్బు అడుక్కుని తెస్తా, పేదవాడిని మాత్రం ఆనందంగా పంపుతా, అంతే. అడుక్కుని నేను ఇప్పటివరకు అలా చేసా, అలాగే చేస్తా. దీని గురించి ఎవరైనా ఏమని అనుకోని, వాడికి ఎందుకు పేరు వస్తా అంటే మీ కర్మ. కానీ మన చలనచిత్ర పరిశ్రమలో, క్షమించు, మన చలనచిత్ర పరిశ్రమ, మన పరిశ్రమలో చేసేవాడు చేస్తూనే ఉంటాడు స్వామి, చేస్తూనే ఉంటాడు. అయితే నేను అన్ని దాటుకొని వచ్చి, అది కరెక్ట్ వెళ్ళిపోయాను. చెయ్యొచ్చు, చేయలేను, చెయ్యని వాళ్ళు కూడా ఉన్నారు, నేను కాదనను. ఈ తరమే కాకుండా వచ్చే 100 తరాలకి సరిపడని ఆస్తి సంపాదించుకునే వ్యక్తులు కూడా ఉండొచ్చు. వాళ్ళ పరిధిలో వాళ్ళు చేసుకుంటారు, నాకు అవసరం లేదు. నా బాధ్యత ఏంటంటే నా కంటి ఎదురుకుండా ఒక కష్టం ఉంది, అది తీర్చడానికి కనీసం నా ప్రయత్నం చేయకపోతే నేను బతికాను అవసరం. అంటే చాలా పెద్ద హీరోలు, నేను పేర్లు చెప్పను, భావ్యం కాదు కూడా, వాళ్ళు లేని చెప్పడం, వాళ్ళ గురించి మనకి చాలా పెద్ద హీరోలు కాదంబరికి సాయం చేయడానికి రెడీగా ఉండేది ఒకప్పుడు. కాదంబరి ఏమన్నా అడిగితే, అంటే వాళ్ళకు కూడా సేవా గుణం ఉంది, ఉండొచ్చు. బట్ త్రూ కాదంబరి ద్వారా ఎందుకు చెయ్యాలి అనే ఒక ఆలోచన వచ్చిన తర్వాత మీరు చాలా మందికి దూరం అయ్యారు. నిజమా అబద్ధం? ఏమో మరి, నాకైతే ఇదేలే. నేను ఇంకొకటి ఏంటంటే, నేను ఎవ్వరిని, నాకు మనం సైతానికి డబ్బులు ఇవ్వండి ఈ రోజు వరకు ఎవ్వరిని అడగల. ఒకే ఒక వ్యక్తిని, ఒకరోజు కెమెరామెన్ బాబు, అతను విజయవాడ పక్కన ఏదో ఊరు, అలా వైఫ్ ఫోన్ చేసి అన్నయ్య అని ఏడుస్తాను. అతను అనారోగ్యంలో ఉన్నప్పుడు అన్నయ్య అనేది చెప్పింది 25,000, నేను మ్యాక్సిమం 25,000 ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. మినిమం 25,000 ఇచ్చేసాను. చచ్చిపోయాడు. డెడ్ బాడీని ఎత్తడానికి కూడా డబ్బులు లేవని అని రాత్రి 8:45 ఆ టైంకి ఏడుస్తూ ఉంటే ఒకే ఒక వ్యక్తిని నేను డబ్బులు అడిగా ఆ రోజు, మనం సైతం గురించి. అంటే నీలాంటి ఫ్రెండ్స్ని, సుధాకర్ లాంటి వాళ్ళని, నువ్వేందా బర్త్డే పార్టీ చేసుకుంటే, ఈ స్వతంత్రం కాదు, నేను నిజంగా అడిగింది చదలవాడ శ్రీనివాసరావు. ఓకే అన్నయ్య నాకు 1,00,000 రూపాయలు కావాలన్న. బంగారం అది, ఇప్పుడేనా ఎంతసేపట్లో అన్నాడు ఆయన. ఆ టైంలో ఆయనకి ఫోన్ చేయడానికి సాహసం చేస్తారు. అతను కరెక్టే కదా, ఎవరు ప్రైవేట్ జీవితం వాళ్ళకి ఉంటుంది. ఆయన నిద్రపోయే టైం కావాలన్నా నాకు ఇప్పుడు పొద్దున్న తీసుకో, నేను పంపిస్తాను, నీ దగ్గర పంపిస్తాలే అని పొద్దున్న ఆయన రమ్మన్నాడు. పొద్దున్న రా, ఒక 9 o'clock వచ్చేసి ఆఫీస్. కానీ ఆయనే 8:45 ఫోన్ చేసి నువ్వు రావద్దు, నేనే పంపిస్తాను నీ దగ్గరికి అని నా దగ్గర పంపిస్తే ఆ డబ్బు అక్కడ పంపించా. అందులో అంటే ముగ్గురికి ఎంతమందికి పంచాను అది. కానీ ఆయనను తప్ప నేను ఎవరిని డబ్బులు అడగల. నాకు జోగినపల్లి సంతోషాన్ని ఇచ్చిన, మన అన్నయ్య చిరంజీవి గారు ఇచ్చిన, ఒక్కంత వంశీ ఇచ్చిన, వివి వినాయక్ గారు ఇచ్చిన. వివి వినాయక్ గారు నా అకౌంట్లో వేసాడు 5 లక్షల రూపాయలు. ఇప్పుడు కరోనాకి వేసిన. ఎవరైనా వాళ్ళంతటి వాళ్ళు, మారుతి గారు వేసిన, రామజోగేశ్ శాస్త్రి గారు వేసిన, అనిల్ రావిపూడికి మన ఆర్టిస్ట్లోనే ఒక ఆర్టిస్ట్ కొడుకుని ఆస్ట్రేలియా పంపడానికి డబ్బులు లేకపోతే 50,000 అడిగితే 50,000 అతనికే పంపించా. అనిల్ రావిపూడి ఆయన ఇచ్చారు. ఓకే. తర్వాత హరీష్ శంకర్ గారు ఇచ్చిన. ఇలా ఒక లిస్టే ఉంది నాకు. ఆ లిస్టు క్లారిటీ ఉంటుంది, ప్రతి ఫంక్షన్లో కూడా ఆ లిస్టు చెప్తా. ఎవరైనా సరే వాళ్ళంతటి వాళ్ళు నేను చేస్తున్నా దీనికి అని ఇచ్చిన వాళ్ళు, కోటి గారు ఇచ్చిన. అంటే చూసా అలా ఆ పుస్తకం. అంటే నాకు ఇంకోటి ఏంటంటే, అసలు ఏమాత్రం పరిచయం లేని రామ్ నామగిరి అని
యూకేలో ఒక 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 స్నేహితుడు ఉంటాడు, ఓకే. ఒక శ్రేయోభిలాషి, స్నేహితుడు కాదు, నాకు ఆయన పరిచయం లేడు, కలిసి చేయకుండా కూడా తీసుకోవాలి ఇప్పటివరకు, కలవలేదు మీ ఇద్దరు. ఆయన ఇప్పటివరకు ఈ 7-8 సంవత్సరాల్లో 5 లక్షల రూపాయలు పంపించాడు. తర్వాత ఒక అతను బెంగళూరు నుంచి నరేంద్ర, ఇవాళ దీపావళి అన్నయ్య 2000 పంపిస్తున్నానని మెసేజ్ పెడతాడు మనం సైతానికి. ఇవాళ న్యూ ఇయర్ అన్నయ్య 2500 పంపిస్తున్నాను. ఏదో ఒక ఇష్యూ వస్తుంది, ఆ ఇష్యూ నేను ఈ గ్రూప్స్లో పెడుతుంటాను. వీళ్ళని మాత్రం నేను ఏంటంటే, ఏమైనా సాయం చేద్దాం బాస్, పలానా ఏ అనే వ్యక్తికి హాస్పిటల్ ఉన్నాడు, పలానా హాస్పిటల్ ఇన్ని లక్షలు అవుతుందంట, మనం ఏదైనా చేద్దాం బాస్, కాదంబరి కిరణ్ 1000 రూపాయలు అని ఇస్తా. అప్పుడు నరేందర్ 2000 వేస్తాడు, ఇంకొక ఆయన 1000 రూపాయలు వేస్తాడు, ఒక ఆయన 20 రూపాయలు వేస్తాడు, ఒక ఆయన 100 రూపాయలు వేస్తాడు. మనం సైతం అంటేనే అంతే కదా, అందరం కలిస్తే దీనికే తప్ప అన్నయ్య నాకు డబ్బులు ఎవరా, నాకు కష్టాలు ఉందని మాత్రం నేను ఇప్పటివరకు ఎవరిని అడగల. ఎవరంతటి వాళ్ళు స్వచ్ఛంగా చిరంజీవి గారి దగ్గర నుంచి స్వచ్ఛంగా నాకు డబ్బులు పిలిచి ఇచ్చిన వాళ్ళు. మనం సైతం గురించి కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి సార్, అయితే మనం కాస్త వేరే టాపిక్ మాట్లాడుకుందాం. దానికంటే ముందు ఒక స్ట్రైట్ క్వశ్చన్ అడుగుతాను. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అని చెప్పి అక్కడ అంతమంది ఈసీ మెంబర్స్ ఉంటారు, స్ట్రెచ్చర్గా ఒక్కొక్క పొజిషన్ ఉంటుంది, పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారు. ఆ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో కూడా డబ్బులు అవకతవకలు జరుగుతున్నాయని చెప్పి చాలాసార్లు అలిగేషన్స్ చాలామంది చేశారు. అది పక్కన పెడితే ఒక్క మనిషి ఇంతమందిని కలుపుకొని ఇన్ని లక్షల రూపాయలు టర్న్ ఓవర్ చేస్తున్నారు, ఇన్ని వందల మందికి సహాయం చేస్తున్నారు. ఏ రోజు కాదంబరి కిరణ్ ఈ రూపాయి తినేసాడని ఇప్పటిదాకా ఒక్క నెగిటివ్ మార్కు లేదు, ఒక్క విమర్శ లేదు. ఎలా మెయింటైన్ చేస్తున్నారు? అంటే మనం స్వచ్ఛంగా చేయటమే, దాన్ని మెయింటైన్ చేయటం, అంతకంటే లేదు. మంచి నాకు 2 సీఏలు ఉన్నారన్న. ఓకే. 2 వాళ్ళు చిన్న కుర్ర నీలాగా చిన్న వయసులో వాళ్ళు. ఏ రోజు వాళ్ళకి చెప్పకుండా ఇది యాక్సెప్ట్ చేయను నేను ఏదైనా సరే, అన్న నాకు ఇలా కావాలంటే విరాళం ఎంత ఇస్తారో ఇవ్వండి, దట్స్ ఆల్. అదే వాళ్ళు మెయింటైన్ చేస్తారు. వాళ్ళు ఎవ్రీ ఇయర్ వాళ్ళు చూసి వాళ్ళే డబ్బులు వేస్తుంటారు మనం సైతుల్లో. అన్న 1000 రూపాయలు వేస్తున్నాను అన్నయ్య, అన్న 2000 వేస్తున్నాను అన్నయ్య అని. ఎందుకంటే వాళ్ళ అకౌంట్ వాళ్ళ దగ్గర ఎవ్రీ ఇది ఉంటుంది కదా, ఎవ్రీ మంత్ 2వ తారీఖు 3వ తారీఖు వాళ్ళకి అకౌంట్ వెళ్తుంది వాళ్ళకి, మనం సైతంది. సో ఆ క్లారిటీ మనకి ఎప్పుడైతే ఉందో, మనం ఎక్కడైతే తీసుకొని వస్తున్నామో, నేను నా ఫ్రెండ్స్ దగ్గర 10 రూపాయలు వాళ్ళు ఇస్తున్నప్పుడు 10 మంది స్నేహితుల్లో 2-3 ఇవ్వచ్చు సార్. కానీ తీసుకున్న తర్వాత ప్రపంచం మొత్తానికి చెప్తాను, నేను పలానా వ్యక్తి 1000 రూపాయలు ఇచ్చాడు, పలానా వ్యక్తి 500 ఇచ్చాడు, పలానా వ్యక్తి 20 రూపాయలు ఇచ్చాడు. సో వాళ్ళు ఇన్స్పైర్ అవుతారని చెప్తాం మనం. నాకు 14 గ్రూపులు ఉన్నాయి మొత్తం మీ మనం సైతంలో. వీళ్ళందరి దగ్గర ఏంటంటే ఇచ్చేటప్పుడు పోస్ట్ చేస్తానమాట, పలానా బెనిఫిషియర్ ఉన్నారు, అతనికి ఇలాగా బాధ ఉంది అని చెప్తా. ఇచ్చిన తర్వాత మాత్రం నా ఫేస్బుక్లో కానీ మనం సైతంలో నేను ఇచ్చానని చెప్తాను తప్ప ఇస్తున్నాను ఇవ్వబోతున్నానని వీడికి చెప్పను. ఎంత ఇస్తున్నాను, ఎప్పుడు ఇస్తున్నాను, యాక్సెప్ట్ చేసినప్పుడే చెప్తా. మిగిలిన వాళ్ళకి మాత్రం ఏం చేశాము, ఎంత చేశాము అని క్లియర్గా చెప్తా. పలానా రామారావు 100 రూపాయలు ఇచ్చాడు, పలానా సుబ్రహ్మణ్యం 20 రూపాయలు ఇచ్చాడు, క్లారిటీ చెప్తే అవును కరెక్ట్ కదా. వాళ్ళకి రిసీట్ ఎలా వెళ్తుందంటే, వాళ్ళ ట్రాన్స్ఫర్ చేసిన ఐడితో పాటు వాళ్ళ ప్యాన్ నెంబర్తో పాటు ఇస్తాం రిసీట్. సూపర్. ఈవెన్ ఫర్ 1 రూపీ ఆల్సో. 1 రూపీ రిసీట్ ఇవ్వడం ఇప్పుడు ఏంటంటే వాట్సాప్ ఇమీడియట్గా వాట్సాప్ చేసేస్తాం వాళ్ళకి. పోస్టర్లు కూడా యాక్సెప్ట్ చేయరు చాలామంది. వద్దండి మాకు రిసీట్ ఇచ్చారు, అసలు రిసీట్ అడిగేవాళ్ళు ఉంటారు. ఎందుకు ఇస్తానో, నాకు ఇది కూడా వేస్ట్ కదా అంటారు. ఒక నమ్మకం ఉందిగా. అంతే అది దానికోసమే. సూపర్ సార్. అండ్ ఇందాక మీరు అన్నారు సీరియల్స్ నేను చేసి చాలా నష్టపోయాను, బట్ ఓకే మీరు నిలబడ్డారు, అది వేరే విషయం. అయితే ఇక్కడ నా క్వశ్చన్ ఏంటంటే, ఒకానొక టైంలో కాదంబరి కిరణ్ దగ్గర ఉన్న ఆస్తి 98 లక్షల రూపాయల అప్పు. ఆల్మోస్ట్ రోడ్డు మీద నిలబడినోడు ఇంకా సేఫ్, రోడ్డు మీద నిలబడితే అప్పు ఉండదు, అంతకంటే దారుణం. ఆ స్టేజ్ నుంచి ఎలా నిలబడ్డారు? నాకు ఆ ప్రయాణం కావాలి. భగవంతుడే స్వామి మనకి మనం ధైర్యం, మన సపోర్ట్, మన ఫ్యామిలీ సపోర్ట్. నువ్వు ఏం డబ్బులు తేలేదని అడగరు, ఏం డబ్బులు తెచ్చావని అడగరు. కానీ కట్టాల్సిన వాళ్ళు బాధ్యతలు ఉంటాయి కదా, ఆ బాధ్యతలు ఎప్పుడు ఆగవు. దాన్ని విస్మరించకుండా ఉంటే మనం డిస్టర్బ్ చేసేవాళ్ళు, అది నా అదృష్టం. అంటే కాదు, నా డౌట్ ఏంటంటే తర్వాత ఎక్కువగా సినిమాలు చేశారా, లేకుంటే ఇంకో ప్రొడక్షన్ చేశారా, ఏం చేసి? ప్రొడక్షన్ లేదు, సినిమాలు చేసి ఇప్పటికి. అంటే నాతో పాటు ట్రావెల్ అయిన వాళ్ళు చాలా మంది ఇళ్లలో ఉండిపోయారు, చాలా మంది చచ్చిపోయారు. అయ్యో, నేను ఇంకా కేబుల్ తొక్కుతానే ఉన్నాగా. అవును, నాకు ఇంకా అవకాశాలు ఇస్తున్నారు. అవును, అంతే, దాంతో సాటిస్ఫైడ్. అంతే. మనం ఓవర్ నైట్ సూపర్ స్టార్ అయిపోవాలి, ఓవర్ నైట్ మనం ఏదో అయిపోవాలి, ఓవర్ నైట్ ఇన్ని కట్టలు తీసుకెళ్ళాలి, నాకేం లేదు. ఇవాళ భగవంతుడు ఇచ్చాడా లేదా, నాకు అప్పు అయితే లేదు. ఏ రోజు భయపడలేదు సార్ అంత అప్పు?
భయం మనం సైతం పెట్టకముందు ఉండేది. ఉలిక్కుబడి లేవటాలు, ఎందుకంటే ఒక పక్క అచ్చుతూ చచ్చిపోవటం ఇవన్నీ చూసిన తర్వాత బాధ్యతలు నెరవేర్చుకుంటాగానే ఏం పోతాం ఏంటి మనం ఎలాగని టెన్షన్ ఉండేది. మనం సైతం తర్వాత పోతే ఏంటి, వాడు పోలే వీడు పోలే, నడుస్తూ చచ్చిపోయారుగా మన పక్కన కరోనాలో. మరి నువ్వు ఉన్నది ఎందుకు? ఉన్నంతకాలం నలుగురికి ఉపయోగపడితే ఎట్టి పరిస్థితుల్లో కష్టంలో ఉన్నవాడికి నాకేమైనా అయితే వీడు ఉంటాడు అనేది కావాలి. నాకేమైనా అయితే అంటే పోవటమేగా, పోయిన తర్వాత ఏమవుతుంది నీకు తెలుసా? వాడికి తెలియదుగా. కానీ వాడు పోయిన తర్వాత అంటే వాడికి ఏదైనా కష్టం ఉంటే వీడు ఉంటాడంట. ఆ నమ్మకం నిలబెట్టుకోవాలి. దానికి అదే నా పవర్ఫుల్, అదే నా పవర్ సార్. అంతే. అండ్ మీరు సినిమా ఛాన్సుల గురించి చెప్పారు కాబట్టి, పేకాట సరిగ్గా రాదని చెప్పి కాదంబరి కిరణ్కి అవకాశాలు ఆపేసింది ఎవరు? అంటే అప్పుడు మామూలుగా ప్యాకెట్లు ఎక్కువ ఆడేవారు. అంటే జనరల్ డిస్కషన్లో ఏమవుతుందంటే, అప్పుడున్న పరిస్థితుల్లో నాకు వేషం రావాలంటే డైరెక్టర్కి ఆ కో డైరెక్టరో లేకపోతే మెయిన్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి చెప్పినప్పుడు ఇలా ఉంటుందండి, ఇలా బ్యాచ్ అండి చెప్తారు కదా. ప్యాకెట్ లేక వద్దనివారు. వాడు ప్యాకెట్ ఆడ్డా కదా, వాడికి రాదు, కంపెనీ ఉండదు. మరి నేర్చుకున్నారా ప్యాకెట్? ప్యాకెట్ నాకు అప్పటికి వచ్చు, కానీ ఆడేవాడు కాదు. ఎందుకంటే నేను అందుకనే నేనేంటంటే అలాంటి వాటికి నేను వెళ్ళకుండా దీంట్లోకి వెళ్ళా సార్. అండ్ ఒక స్ట్రైట్ క్వశ్చన్ అడుగుతాను సార్. అంటే నేను మామూలుగా గెస్ట్ని అడిగేటప్పుడు మీ ఇష్టం చెప్తే చెప్పండి, లేకుంటే లేదు స్కిప్ చేద్దాం. ఏమీ లేవాలా? లేదు, నాకు మాత్రం ఈ క్వశ్చన్ ఖచ్చితంగా సమాధానం కావాలి. ఓకే. దేనికి భయపడని కాదంబరి కిరణ్ తన కులాన్ని ఎందుకు బహిరంగంగా చెప్పడానికి, ఇండస్ట్రీ పరంగానే ఓన్లీ ఇండస్ట్రీ పరంగా నా కులం ఇది అని చెప్పడానికి ఎందుకు ఎప్పుడు ఇష్టపడరు? కాదంబరి పెట్టుకున్నదే అందుకని. కాదంబరి అంటే బ్రాహ్మణుని కదా, బ్రాహ్మణుని చెప్తాను నేను. కానీ కులం అడ్డంకి అనేది మిమ్మల్ని చాలాసార్లు అంటే అవకాశాల పరంగా అలా లేదు. అలాగైనా కానీ బ్రాహ్మణ కులంలో ఉన్న వాళ్ళందరూ నన్ను ఎంకరేజ్ చేశారని కాదు, నన్ను ఎంకరేజ్ చేయలేదని కాదు. నాకు ఎవరైనా ఏ కులమైనా కానీ నాకు వేషం ఇచ్చిన వాళ్ళే, నాకు డబ్బులు ఇచ్చిన వాళ్ళే, నేను పనిచేసినందుకు డబ్బులు ఇచ్చిన వాళ్ళే. అసలు నాకు అదే నాకు అలాంటి ఇబ్బంది. అన్న తల్లి పేరు చెప్పుకోవడానికి సిగ్గుపడినట్టుంది మీరు చెప్పింది. నో, ఎవరి కులం వాళ్ళకి వాళ్ళు కావాలని ఆ కులం పుట్టలేదుగా. కులం వాళ్ళకి తల్లి లాంటిదే. అది నేను చెప్పుకోవడం నాకు కాదంబరి. కులం అనేది మీకు ఎప్పుడు అవకాశాలకు అడ్డంకి కాలేదా? అంటే అది వాళ్ళ ప్రాబ్లం, నా ప్రాబ్లం అయితే కాదు. నాకే ఏమో పోనీ ఏం కాదు నేను అసలు అబ్బే. మరి ఇంకొకరు కూడా నాకు ఇస్తున్నారుగా వేషం, చాలు. అండ్ ఇప్పుడు దాకా మనం మాట్లాడుకున్న మాటల్లో తెలియకుండా అచ్యుత్ గారి పేరు రిపీటెడ్గా వస్తా. అవును, వాడు అంటే ఇక్కడ ఉంటాడు, ఇలాగా గాలి చుట్టూరా నా పక్కన ఉంటాడు. ప్రతి ఆర్టిస్ట్కి సార్ చనిపోయే లోపల ప్రతి ఆర్టిస్టు కోరుకునేది ఒకటి ఉంటుంది, అంటే ఆడియన్స్ యాక్సెప్ట్ చేయడం, రిలేటబుల్, వాళ్ళని సొంతం చేసుకోవడం అనమాట. వీడు నా మనిషి, వీడు మా యాక్టర్, వీడు మా స్టార్ అని చెప్పేసి. అచ్యుత్ గారు చనిపోయే సమయానికి అలా సొంతం చేసుకున్న వాళ్ళు, ఆయన ఓన్ చేసుకున్న వాళ్ళు కొన్ని లక్షల మంది ఉన్నారు. ఈ రోజుకి కూడా ఆయన ఎందుకు చనిపోయారు అనే దాని మీద చాలామంది అసలు షాక్ అవుతుంటారు అనమాట. ఆయన ఏదో వ్యాపారం స్టార్ట్ చేసి నష్టపోయారని కొంతమంది, స్నేహితులు మోసం చేశారని కొంతమంది చెప్తుంటారు. అసలు అచ్యుత్ గారి మరణం వెనక ఏం జరిగింది? అంటే అనారోగ్యాన్ని వాడు సీరియస్గా తీసుకోవాలి. 4-5 రోజుల నుంచి తేన్ ప్లే వస్తున్నా అన్నాడు. జెల్సులో ఏదో ఉండి, జెల్సులో అవి తాగేవాడు తెచ్చుకొని ఏదో చేశాడు. హార్ట్ అటాక్. ఫాదర్ కూడా అదే ఏజ్లో పోయారంట. కాదు సార్, అంతకు ముందు ఆయన ఇలా సఫర్ అవ్వడానికి ఏదో రీజన్ ఉంది? అట్టేం లేదు, ఏదో వ్యాపారం చేయడానికి స్టార్ట్ చేశాడు. ఏదో కొంత డబ్బు దాని మీద పెట్టుబడి పెట్టడం తేవటం ఏదో జరిగింది. పిల్లలు ఇంకా చిన్నోళ్ళు, ఏదో వర్రీ ఉంటుంది. ఎర్లీ మార్నింగ్ ట్రైన్లో ఒక సీరియల్కి దేనికి వెళ్తూ, అన్నయ్య అనే సీరియల్ కృష్ణ గారు వాళ్ళంతా ఏదో ఫంక్షన్కి వెళ్ళబోతూ ట్రైన్కి బయలుదేరుతూ హార్ట్ అటాక్ చనిపోయాడు. సో ఇవన్నీ లోడ్ ఉంటుంది. బట్ నేను అప్పుడే విజయవాడలో ఒక షూటింగ్, కటారమ్మ గారిది షూటింగ్ చేసుకుని తెల్లవారుజాము దిగితే ఇంట్లో ఉన్నాను. వాళ్ళ ఫాదర్ది కార్యక్రమం ఉంది, తిథి ఉంది, అంతా రెడీ అవుతూ ఉన్నాం. ఈ లోపల గాంధీ అనే ఫ్రెండ్, అచ్యుత్కి నాకు కామన్ ఫ్రెండ్, వాడు వచ్చి హాస్పిటల్లో జాయిన్ చేసాం. పొద్దుట వెళ్తే డాక్టర్ చెప్పాడు ఏదైనా మిరాకిల్ జరిగితే బతకొచ్చు అన్నాడు. అంతే, అలా వాడికి ఏదో ఉన్నాయి పాపం మనకి. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream.
Subscribe to iDream. So subscribe to iDream Media. ఐ డ్రీమ్కి ఐ డ్రీమ్ టీమ్ అందరికీ హ్యూజ్ కంగ్రాలేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.